ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెంచాయని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి మరీ ఆయనకు సంఘీభావం తెలపడమే. మరోవైపు పిఠాపురంలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మాత్రం అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేసి వదిలేశారు. కానీ జనసేన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లి మరీ అల్లు అర్జున్ ఆయనకు సంఘీభావం తెలపడం పెద్ద దుమారమే రేపింది. దీనిపై జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిందంటే పుష్ప రిలీజ్ అవుతుందిగా చూసుకుందామంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. అంతేకాదు పుష్పను బాయ్కాట్ చేయాలని కూడా మరికొంతమంది పిలుపునిచ్చారు. ఈ వివాదం ఇలా సాగుతూ ఉండగానే నాగబాబు చేసిన ట్వీట్ మరో పెద్ద సంచలనానికి కారణమైందని చెప్పాలి. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ పేరు పెట్టకపోయినా అల్లు అర్జున్ టార్గెట్గా చేసుకుని చేసిందే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే అల్లు అర్జున్పై జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో ఈ ట్వీట్ రావడమే దీనికి ప్రధాన కారణం. నాగబాబు ట్వీట్పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు. నాగబాబును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిట్టిపోసారు కూడా. నాగబాబుకు కౌంటర్గా అల్లు అర్జున్ చేసినట్లు ట్వీట్ ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అయింది. అదేంటంటే అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు బాపట్ల పోస్ట్ ఆఫీస్ వద్ద సైకిల్ షాపులో పంక్చర్లు వేసుకునేవాడని అందులో ఉంది. ఇది కూడా పెద్ద కలకలమే రేపింది. ఇలా పరస్పర ట్వీట్స్ తోటి వ్యవహారం రచ్చరచ్చగా మారడంతో నాగబాబు ఏకంగా కొన్ని రోజుల పాటు తన ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. తిరిగి ఆయన శనివారం నాడు ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే నేను నా ట్వీట్ను తొలగించాను అని ఒక పోస్ట్ పెట్టారు. దీంతో మరో కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత నాగబాబు ఎందుకు ట్వీట్ తొలగించారు? పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఇలా చేశారా, లేక దీనిపై తెర వెనక ఏమైనా జరిగిందా అన్న చర్చ సాగుతుంది. నాగబాబు ట్వీట్ తొలగింపుతో ఈ దుమారం ఆగిపోతుందా, లేక రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.